స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 ఆగస్టు ఆదివారము. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంది చూద్దాం. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయపరంగా అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగపరంగా అభివృద్ధి ఉంటుంది. అధికారుల ప్రశంసలు లభిస్తాయి. వ్యాపార నష్టం రాకుండా తగు ప్రణాళికలు సిద్ధం చెయ్యాలి. తెలియని సమస్య ఒకటి ఇబ్బంది పెడుతుంది. దైవానుగ్రహంతో ఆపద తొలుగుతుంది. కొందరి వల్ల మేలు జరుగుతుంది. కార్యసిద్ధి గోచరిస్తుంది. ఆర్థికంగా బాగుంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల నుంచి ఇబ్బందులు తొలుగుతాయి. తలచిన పనుల్లో కొన్ని నెరవేరి సంతృప్తిని కలిగిస్తాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్పవు. సైన్స్, ఐటీ విద్యార్థులు రాణిస్తారు. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు. మానసిక చంచలంతో ఇబ్బంది పడతారు. సోమరితనం ఆవహిస్తుంది. పిల్లల పట్ల మిక్కిలి జాగ్రత్త వహిస్తారు. కొన్ని మంచి అవకాశాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు ఉంటావు. ఆర్ట్స్, హ్యుమానిటీస్, కళలకు సంబంధించిన విద్యార్థులు కొద్దిగా కష్టపడాల్సి ఉంది. ప్రేమ వ్యవహారాల్లో మాట పట్టింపులు రావచ్చు. ఈరోజు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. శుభవార్తలు వింటారు. భూలాభాలు పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వాహనయోగం ఉంది. వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులు చదువులో ఇబ్బందులు ఎదుర్కొంటారు. పనుల్లో ఆటంకాలు తప్పకపోవచ్చు. సోదరులతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. వ్యాపారాల్లో నష్టాలు కలుగుతాయి. ఉద్యోగాల్లో ఇబ్బందులు ఏర్పడతాయి. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ సమర్థవంతంగా పూర్తి చేస్తారు. పట్టుదలగా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తారు. ఆస్తి వివాద విషయంలో సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. ఉద్యోగంలో అధికారులతో విభేదాలు లేదా అపార్థాలు ఏదైనా ఉంటే పరిష్కరించుకుంటారు. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. ఇక ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది. సంపద కూడా బాగుంది. కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు బాగుంటున్నాయి. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం: ఆదాయంలో పెరుగుదల కోసం మీ ఇంట్లో ప్రార్థనా స్థలంలో చంద్ర యంత్రాన్ని ఏర్పాటు చేయండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వేజన సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.